తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కానీ నిజామాబాద్ జిల్లాలో మాత్రం వాతావరణం పూర్తి భిన్నంగా ఉంది. ఇక్కడ ఉక్కపోతతో అల్లాడుతున్నారు ప్రజలు. కొన్ని ప్రాంతాల్లో 3 రోజుల నుంచి మే నెలను తలపిస్తోంది. ఉదయం నుంచే సుర్రుమంటున్నాడు సూర్యుడు. వర్షాలు లేక కరువు పరిస్థితులు ఉన్న నిజామాబాద్ జిల్లాను ఇప్పుడు ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉదయం 8 గంటల నుంచే ఎండ మండిపోతోంది. మధ్యాహ్నం సమయంలో మంటెక్కుతోంది. బయటికి రావాలంటే భయపడుతున్నారు జనం. వానాకాలంలో ఈ విచిత్రం ఏంటి? పక్క జిల్లాల్లో వాన పడుతూ వాతావరణం మారిపోతే మాకీ కర్మ ఏంటంటున్నారు జిల్లావాసులు. జిల్లాలో ఎండలు తీవ్రంగా మండిపోతా ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు వర్షాకాలంలోనే ఎండలు ఇంత తీవ్రంగా ఉండటం మూలంగా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రెండో వైపు గత 2 సంవత్సరాలుగా జిల్లాలో వర్షాభావ పరిస్థితుల మూలంగా నీటి వనరులు తగ్గిపోయి చెరువులు ఎండిపోయి అటు రైతులకు ఇటు ప్రజలకు సాగునీటి కొరత ఏర్పడేటువంటి ప్రమాదం ఉన్నది. 2 ఏళ్లుగా జిల్లాలో సరైన వాన కురవలేదు. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. చెరువులు ఎండిపోయాయి. అక్కడక్కడ ఉన్న బోర్లను నమ్ముకుని ఈ ఖరీఫ్లో సోయా మొక్కజొన్న వేశారు. అయితే ఆ బోర్లలో కూడా నీళ్లు రాకపోవడంతో పంటలు ఎండుతున్నాయి. మొత్తం మీద మిగతా ప్రాంతాలకు భిన్నంగా నిజామాబాద్లో ఎండలు దంచి కొడుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో తాగునీటికి కూడా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లావాసులు. మిగతా జిల్లాల్లాగే తమకు వాన కురవాలని కోరుకుంటున్నారు.